ఆలోచించి ఈరోజు కమిటీ ఏర్పాటు కోసం ఎన్నికను నిర్వహించటమైనది. మరి ఈరోజు తరగతి వారీగా 6వ తరగతి 93 మంది విద్యార్థులు, 7వ తరగతి 110 మంది విద్యార్థులు, 8వ తరగతి 109 మంది విద్యార్థులు, 9వ తరగతి 90 మంది విద్యార్థులు, 10వ తరగతి 81 మంది విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళ పేరెంట్స్లో సగం కంటే ఎక్కువ మంది, అంటే 6వ తరగతిలో 93 మంది ఉన్నారు. 93 మందికి గాను 46 మంది పేరెంట్స్ హాజరైతే ఆ తరగతికి సంబంధించి 3 కమిటీ మెంబర్స్ను ఎన్నుకోవడానికి వీలవుతుంది. మరి అక్కడ 30 మందే హాజరయ్యారు కాబట్టి అక్కడ కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన 3 మెంబర్ని ఎన్నుకోవడానికి సాధ్యం కాలేదు. అదే మాదిరిగా ప్రతి తరగతిలో కూడా సగం కంటే తక్కువ మందే పేరెంట్స్ రావడం వలన పాఠశాల అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైనటువంటి కమిటీ మెంబర్స్ను ఎన్నుకోవడం అనేటటువంటిది వీలు కాలేదు. ప్రతి తరగతిలో కూడా కోరం లేనందువలన ప్రతి తరగతిని కూడా ఎన్నికను వాయిదా వేయడమైనది. మరి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఐకమత్యంగా పాఠశాల అభివృద్ధి కోసం, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఐకమత్యంగా పార్టీలకు అతీతంగా కృషి చేసి పాఠశాల అభివృద్ధి కమిటీ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటే పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి ఏవైనా నిధులను మంజూరు చేసుకోవడానికి కానీ, అదనపు తరగతి గదులను మంజూరు చేసుకోవడానికి కానీ, ఉపాధ్యాయులను అదనంగా కావాల్సిన వాళ్ళను ఏర్పాటు చేసుకోవడానికి కానీ, పాఠశాలలో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరగడానికి కానీ పాఠశాల అభివృద్ధి కమిటీ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు సహాయ సహకారాలు అందిస్తూ పాఠశాల విద్యార్థులు, పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి మన ఆదోని మండలంలో 130 పాఠశాలల్లో 129 పాఠశాలల్లో పాఠశాల అభివృద్ధి కమిటీలు పూర్తి అయినాయి. మరి మన సంతకూర్లూరులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కమిటీ మాత్రం ఇంతవరకు ఏర్పాటు కాకపోవడం అనేటటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం. మరి తదుపరి అయినా కానీ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా సమిష్టిగా ఆలోచించి అందరూ కూడా ఐకమత్యంగా వచ్చి తొందరలోనే పాఠశాల అభివృద్ధి కమిటీ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా. పి శ్రీనివాసులు, మండల విద్యాశాఖ అధికారి. థ్యాంక్ యూ. శ్రమ కోర్చి పోలీస్ శాఖ వారు వాళ్లకు ఎన్నో రకాలుగా పనులు, ఎన్ని రకాలుగా ఒత్తిడి ఉన్నా కూడా మరి పాఠశాల అభివృద్ధి కోసం 10 మంది పోలీసులు మన గ్రామానికి, మన పాఠశాల దగ్గరికి వచ్చి మనకు అందరికీ కూడా ఎంతో సహకారాన్ని అందించారు. మరి ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి వాళ్ళ యొక్క సహకారం మరువలేనటువంటిది. నిజంగా వాళ్ళందరికీ కూడా, పోలీస్ శాఖ వాళ్ళందరికీ కూడా మరి మా విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి మీడియా మిత్రులకు కావచ్చు, గ్రామ ప్రజలకు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులకు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని సమిష్టిగా నిర్వహించడానికి సహకరించినటువంటి పాఠశాల సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. పేరెంట్స్ అందరికీ కూడా వ్రాతమూలకంగా ఇన్విటేషన్ పంపడం అనేటటువంటిది జరిగింది.